ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం విలాప వాక్యములు 3వ అధ్యాయం 32వ వచనం. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. యెహోవా తన ప్రజలను శాశ్వతంగా తిరస్కరించాడని ఆ వ్యక్తి గుర్తుంచుకోవాలి. యెహోవా శిక్షించేటప్పుడు ఆయనకు కరుణ కూడా ఉంటుంది. ఆయనకు గల అపారమైన ప్రేమ, కరుణ కారణంగా ఆయన జాలిపడతాడు. యెహోవా తన ప్రజలను శిక్షింపకోరాడు. తన ప్రజలను బాధ పెట్టడానికి ఆయన ఇష్టపడాడు. యెహోవా ఈ విషయాలు ఇష్టపడడు. ఎవరో ఒక్కరి కోసం భూమిపైన గల ఖైదీలందరినీ ఆయన పాదాల కింద తొక్కడానికి ఇష్టపడాడు. ఒకరి మేలు కోసం మరి ఒకరికి అన్యాయం చేయడం ఆయనకు ఇష్టం ఉండదు. కానీ కొంతమంది ఈ అన్యాయాన్ని మహోన్నతుడైన దేవుని సన్నిధిలోనే చేస్తారు. ఒకని మంచి పనిని మరి ఒకరి కోసం పాడు చేయడానికి ఆయన ఇష్టపడాడు. యెహోవా ఈ పనులేవి చేయడానికి ఇష్టపడాడు. యెహోవా ఆజ్ఞ లేకుండా ఎవరూ దేన్ని చెప్పలేరు, చెప్పి జరిపించలేరు. మహోన్నతుడైన దేవుని నోటి నుండి వరాలు, శాపాలు రెండూ వెలువడతాయి. ఒక వ్యక్తి యొక్క పాపాలను అనుసరించి యెహోవా అతన్ని శిక్షిస్తాడు. కనుక బతికి ఉన్నవాడెవడు ఆయనపై ఫిర్యాదు చేయలేడు. మన జీవన విధానాన్ని, మన పనులను ఒకమారు పరిశీలించుకొని యెహోవాను ఆశ్రయించుదాము. పరలోకాధిపతి అయిన దేవుని వైపు మన హృదయాలను, చేతులను చాపుదాము. ఆయనకు మనం ఇలా విన్నవించుకుందాం: మేము పాపం చేశాము, మొండి వైఖరి దాల్చాము, అందువల్ల నీవు మమ్మల్ని క్షమింపలేదు. నిన్ను కోపం ఆవరించినప్పుడు నీవు మమ్మల్ని వెంబడించావు. కనికరం లేకుండా నీవు మమ్మల్ని చంపావు. నీవు ఒక మేఘంతో కప్పుకున్నావు. ఏ ఒక్క ప్రార్థన నీలో ప్రవేశించకుండా నీవు అలా చేశావు. అన్యదేశాల వారి దృష్టిలో మమ్మల్ని పనికిరాని చెత్తలా, కల్మషంలా చేశావు. మా శత్రువులందరూ మాతో కోపంగా మాట్లాడుతున్నారు. మేము భయానికి గురయ్యాము. మేము గోతిలో పడ్డాము. మేము బాధపెట్టబడి చితకగొట్టబడ్డాము. నా కన్నీళ్లు ప్రవాహంలా కారుతున్నాయి. నా ప్రజా నాశనం పట్ల నేను మిక్కిలి దుఃఖిస్తున్నాను. ఎడతెరిపి లేకుండా నా కన్నీళ్లు కారుతూ ఉంది. నా దుఃఖం ఆగదు. ఓ యెహోవా, నీ దృష్టి మాపై ప్రసాదించి మమ్మల్ని చూసే వరకు నీ దుఃఖం ఆగదు. పరలోకం నుండి నీవు మమ్మల్ని చూసే వరకు నేను దుఃఖిస్తూనే ఉంటాను. నా నగర కుమార్తెలకు ఏమి జరిగిందో నేను చూచినప్పుడు నా కండ్లు నాకు వేదన కలిగించాయి. తగిన కారణం లేకుండానే నాకు శత్రువులైన వారంతా నన్ను ఒక పక్షిలాగా తరిమారు. నేను బతికి ఉండగానే నన్ను గోతులోకి తోసేశారు. నాపై వాళ్ళు రాళ్ళు విసిరారు. నీళ్లు నా తలపైకి వచ్చాయి. ఇది నా అంతం అని నేను అనుకున్నాను. ఓ యెహోవా, నీ పేరు స్మరించాను. గోతిలో అట్టడుగు నుండి నిన్ను పేరు పెట్టి పిలిచాను. నీవు నా మొర ఆలకించావు. నీవు నీ చెవులు మూసుకొనలేదు. నన్ను కాచి రక్షించడానికి నీవు వెనకాడలేదు. నేను నిన్ను పిలిచిన రోజున నీవు నాకు దగ్గరగా వచ్చావు. భయపడవద్దు అని నాకు అభయం ఇచ్చావు. ఓ యెహోవా, నీవు నా సంగతి పట్టించుకొని నా పక్షం వహించావు. నాకు మళ్ళీ జీవం పోసావు. ఓ యెహోవా, నీవు నా కష్టాలను తిలకించావు. నా వ్యవహారంలో ఇప్పుడు నీ తీర్పు ఇవ్వు. నా శత్రువులు నన్నెలా హింసించారో నీవు చూసావు. వారు నాపై జరిపిన కుట్రలన్నీ నీవు చూసావు. ఓ యెహోవా, వారు నన్నెలా అవమానించారో నీవు విన్నావు. వారు నాపై జరిపిన కుట్రలన్నిటిని గురించి నీవు విన్నావు. నా శత్రువుల మాటలు, ఆలోచనలు ఇప్పుడు నాకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఓ యెహోవా, వారు కూర్చున్నా, నిలబడినా వారు నన్నెలా ఎగతాళి చేస్తున్నారో చూడు. ఓ యెహోవా, వారికి తగిన గుణపాఠం నేర్పు. వారు చేసిన నేరానికి తగిన శిక్ష విధించు. వారి గుండె బండబారేలా చేయము. పిమ్మట వారిని శపించుము. కోపంతో వారిని వెంటాడము. వారిని నాశనం చేయము. యెహోవా, వారిని ఈ ఆకాశం కింద లేకుండా చేయము. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.